అలా పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా కూడా మొన్నటిదాకా 15 ఏళ్ళు బంధం అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఎంతో కామ్గా అయిపోయాడు. కామ్గా ఏం మాట్లాడకుండా ఎందుకు ఉన్నాడు కూటమిలో? ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఏమీ మాట్లాడిన పరిస్థితుల్లో ఎందుకు తయారయ్యాడు? ఆయన ఎందుకున్నాడంటే ఇప్పుడు ఆయన కూడా ఆతాన్లో ముక్కైపోయాడు కదా. ఆయన కూడా ఇప్పుడు ఏదో తెలంగాణలో ఇష్యూ నడుస్తుంది. దర్దాపు 10 ఎకరాలు 10 ఎకరాలు సుమారుగా 10 ఎకరాలు సుమారుగా కబ్జా చేసి దాన్ని రిజిస్టర్ చేయించుకుని కామ్గా కూర్చుని ఉంటే అదంతా కూడా అక్కడ ఉన్న మరి ఆ తెలంగాణలో ఉన్న నాయకులు కానీ లేకపోతే జర్నలిస్టులు అందరూ కలిసి అక్కడికి వెళ్ళారు. మరి ఆయన దానికి సమాధానం చెప్పడు, నాకేం కర్మ అంటాడు. మరి ఈయన గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఎగేసుకుంటా తాండూరి పవర్ ప్లాంట్కి వెళ్ళి ఇక్కడ ఎంఆర్ఓని పిలిచి ఇదిగో ఇక్కడ ఇదంతా కబ్జా జరిగింది, ఇక్కడ రైతులకు అన్యాయం జరిగింది, ఏదేదో జరిగిపోతుందని చెప్పాడు. 4 రోజులకి అక్కడ ఎంఆర్ఓ లేడీ మహిళ ఎవరో పేరు గుర్తులేదు కానీ నాకు ఆవిడ వచ్చి చక్కగా ఇక్కడ 1 ఎకరా కూడా అన్యాయక్రాంతం జరగలేదు, ఇక్కడ ఒక రైతుకి కూడా అన్యాయం జరగలేదు, మేము అడిగిన దాని మీద ఎక్కువ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ సేకరించారు తాండూరి పవర్ ప్లాంట్కి అని చెప్పడం జరిగింది. మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మీ మీద వస్తున్న ఈ నిజంగా మీరు ఆక్రమించుకోకపోతే ఇవాళ మీటింగ్ పెట్టారు మీరు. మరి మీటింగ్ పెట్టినప్పుడు ఎక్కడా కూడా ఆ 10 ఎకరాల గురించి మీరు ఎందుకు వివరణ ఇవ్వలేకపోయారు? నేను ఇదిగో క్లారిటీగా నా పేరు మీద లేదది, నేను ఆక్రమించుకోలేదు, ఆక్రమించుకున్నాను లేదా కొన్నాను, ఇదిగో నేను కొన్నానని చెప్పి మా నాయకుడు చెప్పినట్టు మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకంటే ఇప్పుడు కూడా ఆ తానులో ముక్కైపోయాడు. ఎందుకంటే ఆయనే 100 సార్లు చెప్పాడు. ఏం చెప్పాడు? పార్టీ నడపాలంటే డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు, నేను డబ్బులు లేని రాజకీయాన్ని చేస్తానన్నాడు. రాజకీయాలకు వచ్చాడు, ఏదో ఎట్టొచ్చారనేది రాజకీయానికి అందరికీ తెలిసిన నగ్న సత్యం. వచ్చిన తర్వాత ఏం చేశాడు? చక్కగా ఆళ్ళల్లో గెలిచాడు. ఆయనకు వచ్చే వాటాలు, ఆయనకు వచ్చే అన్నీ కూడా ఆయనకు వస్తూ ఉన్నాయి, ఆయనకు వచ్చే రావాల్సినవి అన్నీ వస్తూ ఉన్నాయి. అందుకని కామ్ అయిపోయాడు. ఇప్పుడు ఇంకా ఆయన మాట్లాడే పరిస్థితి కూడా లేదు. అర్థమైందండి? ఆయనకున్న స్టార్ ఏంటో తెలుసు, దాని గురించి ఆయన మాట్లాడే పరిస్థితి లేదు, ప్రశ్నించే పరిస్థితి లేదు. నేను ప్రశ్నిస్తా 30,000 మంది పోయారు, నేను ప్రశ్నిస్తా. ఓయ్ జగన్ ముందు బాబులు పొట్టగొట్టామన్నాడు. ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? మీరు పొట్ల కోస్తున్నారు. మేము పొట్టగొట్ల. మేము ఎలక్షన్కి వెళ్ళిన మేనిఫెస్టోలో చెప్పాం, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు మందు తగ్గించాలి, అందుకోసమని మేము రేట్లు పెంచుతాము, రేట్లు పెంచి గ్రాడ్యువల్గా మందు తగ్గించి బడుగు బలహీన వర్గాలని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలనేది జగన్మోహన్ రెడ్డి గారి నినాదం. ఈ నినాదంలో భాగమే మేము ముందు గ్రాడ్యువల్గా రేటు పెంచుతూ ముందు సప్లై తగ్గిస్తామని చెప్పాం. ఇది కదా. మరి ఆ రోజు చెవుల్లో ఏం పోసుకున్నారు? వీళ్ళు సీసం పోసుకున్నారా? మరి ఆ రోజు చెప్పింది మరి ఇప్పుడు ఎందుకు లేదు? మరి ఇవాళ మీరేం చేస్తున్నారు? మేము పట్టుకొట్టావు జగన్ అన్నారు కదా, ఇవాళ మీరు పొట్ల కోస్తున్నారు కదా. ఈ రాష్ట్రంలో ప్రతి సందులో చూసినా మందు షాప్, ప్రతి గుందులో చూస్తే బెల్ట్ షాప్, ప్రతి వీధిలో చూస్తే మందు షాప్. మరి ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడ పడుకున్నారు సార్? డిప్యూటీ సీఎం గారు మీకు ఓటేసిందేమో ఆంధ్రప్రదేశ్ ప్రజల, మీరు పడుకునేదేమో మీ కార్యకలాపాలనేమో తెలంగాణలో చేస్తారా? తెలంగాణలో మీకేం పని? మీకు ప్రజలు ఓటేసింది ఆంధ్రప్రదేశ్ ఓటర్లే కదా. ఓటేసారో గెలిచారో, మీరు గెలిచారో ఎట్టా ఏదైనా ఉనండి, కానీ మీరు ఇక్కడ కదా ఉండాల్సింది. మరి మీరు ఎక్కడ ఉంటున్నారు? ఒక్కొక్కరికి ఒక చాప్టర్, ముగ్గురికి 3 చాప్టర్లు, ముగ్గురికి 3 విమానాలు ప్రత్యేకంగా పెట్టుకుని ఎప్పుడు రావటం అంటే ఇది ఏమైందంటే ఆట విడుపుకు వచ్చేలాగా ఆంధ్రప్రదేశ్ ఉంది. కానీ మీకు ఓట్లేసిన ఓటర్లను గాలికి వదిలేశారు. మీకు ఓట్లేసిన 3 కోట్ల మందిని గాలికి వదిలేశారు. 5 కోట్ల ఆంధ్రుల్ని గాలికి సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఎక్కడ ప్రకృతి కనపడితే దాన్ని దోసేస్తున్నారు. కొండలు లేవు, వాగులు లేవు, వంకలు లేవు, ఏది పడితే అది దోసుకోవటం, పంచుకోవటం, దాచుకోవటం. ఇది తప్పితే ప్రస్తుతం ఆంధ్రాలో నడుస్తున్న ట్రెండింగ్ ఏంటంటే ఇది తప్పితే ఏమీ లేదు.